సరే మీరు చెప్పండి గురూజీ. ఇప్పుడు బండి సంజయ్ పరిస్థితి ఏంటి? ఆయన కేంద్ర మంత్రి పదవి ఉంటుందా? పోతుందా? అట్లా కాదండి. వారి వ్యక్తిగతమైన జాతక పరిశీలన చేస్తే బాగుంటది కదా! ఓకే. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే ఆహ్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉంది. వాళ్ళ అబ్బాయిదేదో అవును. పోక్సో కేసో భగీరథ. అవును. అదేదో ఉంటది. అవును. అవును. నిజ నిజాలు ఎవరికీ తెలవదు. అవును. ఎవనికి ఏది దోచినట్టు అది మాట్లాడుతూనే ఉంటాడు. పాపం ఆయన గ్రాచారం బాలేదు కావచ్చు. నింద పడుతున్నాడు కావచ్చు. దాన్ని మనం ఏం చేయలేం కదా! హ్మ్. అతన్ని జాతకాన్ని ఏమైనా విశ్లేషించారా గురూజీ? లేదండి. వ్యక్తిగతమైన జాతకం పరిశీలన జరగలేదు. భగీరథ్‌ది గూడా. జరగలేదు. మనకు ఓకే. ఐడియా లేదు. బట్ ఓకే. బండి సంజయ్ జాతక ప్రకారం ఆ! అంటే గతంలో మనం ఒకసారి అవును. అనుకున్నాం గదా! అవును. అవును. చాలామంది విషయాలను మనం చర్చ చేశాం కాబట్టి యెస్. అవును. దాకున్న కొంత సమాచారం మేరకైతే మాత్రం పెద్ద పదవి గండం ఉంటదనైతే నేను అనుకోనండి. అవునా? పెద్ద పదవి గండం ఉంటదనైతే నేను అనుకోను. గురువు అంటే మామూలుగా శుభగ్రహమే గదా గురుగారు. మరి గురువు అతిచారంలో ఉన్నప్పుడు ఇన్ని విధ్వంసాలు, ఇంత బీభత్సం ఏంటి అయితే నాకర్థం గావట్లేదు. ఇప్పుడు రెట్రోగ్రేషన్ అంటారు. ఓకే. ఇంగ్లీష్‌లో, తెలుగులో అతిచారం అంటారు. హ్మ్. అందరికీ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం నేను చేస్తా. ప్లీజ్. కొంచెం అంటే అదే. నార్మల్ వాళ్ళకి కూడా అవును. అర్థమయ్యే అర్థం భాష. గావాలి. ఒక మనిషి ఒక 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 ఇంతగనం స్పీడ్‌లో పరిగెత్తితే ఈ డెస్టినీ రీచ్ అవుతారు అనేది అవును. ఒకటుంది. ఉంటది. అవును. అంటే సంవత్సరం పాటు బృహస్పతి ఒక రాశిలో ఉండాలి. కానీ ఇమ్మీడియేట్‌గా ఇంకో రాశిలోకి వెళ్ళాడంటే దాని అర్థం ఏంటి? అంటే ఈయన యొక్క స్పీడ్ ఆఫ్ నేచర్ పెరిగినట్టు. ఆ! పెరిగినట్టే కదా! ఆ! ఆ! ఆటోమేటిక్‌గా. మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తిరుగు ముఖం పట్టాలి. మళ్ళీ తిరుగు ముఖం పట్టాలంటే మళ్ళీ ఏ స్పీడ్‌తో రావాలి మళ్ళీ ఇక్కడికి రీచ్ కావాలంటే? మళ్ళీ అదే స్పీడ్‌తో అవును. రావాలి. అవును. వచ్చి మళ్ళీ రిమైనింగ్ ఆఫ్ ద టైమ్ స్పెండ్ చేయాలి. హ్మ్. సో, కొంచెం అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఎవ్వరు ఎంత మంచి వాళ్ళైనా నీ చేసే పనిలో కొంచెం ఇబ్బంది గాని, కొంచెం అలసట గాని కొంచెం ఉంటే మనం గయ్యిన అరుస్తామా? అరవమా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఆఫీస్‌కెళ్ళి బాగా క్లయింట్స్ చెప్పి చెప్పి నేను ఇంటికి పోయినా నేను. అవును. ఇంటికి పోంగానే నా కొడుకొచ్చి వాడేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అనుకోండి. అవును. అనుకోండి. వాడేదో కొంచెం ఆ! నాకది అంటే ఇప్పుడు నా కొడుకు మాట్లాడే టాపిక్ నాకు పెద్ద నచ్చదు. అవసరం లేదని అనుకోండి. నేను నువ్వు ఏందిరా ఇప్పుడే వచ్చిన కదా ఆఫీస్ నుంచి అని నేను కోప్పడతానా? కోప్పడను. 100% ఈ క్షణంలో నేను కోప్పడ్డా అంటే నేను వానికి శత్రువు కొడుకుగా నేను కాదు. వానికి శత్రువునా? కాదు. లేకపోతే నేను వాడేనా? సో, నేననేది ఏందంటే అతిచారంలో ఉన్నప్పుడు ఏమైతదంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి వెళ్ళేటువంటి క్రమంలో నక్షత్ర పాదాలను చాలా ఫాస్ట్‌గా దాటుతూ వెళ్తారు. ఓకే. అలా వెళ్ళినప్పుడు ఏమైతదంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఓకే. ఇవ్వరు. సరే. సో, మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ వచ్చి మళ్ళా స్థిరంగా అయితే ఎప్పుడైతే కూర్చుంటారో, ఏ నక్షత్రం నుంచి వెళ్ళి తిరిగి మళ్ళీ ఏ నక్షత్రంలోకైతే వస్తారో ఆ! ఆ! దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అచ్చా! ఈ అచ్చా! మీన్ టైమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫలితాలు కొంత వ్యక్తిగతమైన జాతకం మీద కూడా ఉంటాయి. ఆ! అంతేగాని దాన్ని గండాలని, ప్రాణగండాలని అనేదో పెద్ద పెద్దగా దాన్ని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అయితే ద్వాదశ రాశులలో మరి అంటే ఈ ప్రశ్న మళ్ళీ అడిగితే మీరు అదే అంటారేమో. అంటే నష్టం కలిగించే రాశులేమైనా ఉన్నాయా? నష్టం కలిగించే రాశులంటే వ్యక్తిగతమైన జాతక పరిశీలన ఆ! ఇంపార్టెంట్. అంటే గోచారం బట్ ప్రకారం. నేను అడ్వైజ్ చేయగలిగేటువంటి రాశులు 2 రాశులండి. ఆ! ఒకటి ధనుసు రాశి, రెండోది వచ్చేసి సింహ రాశి. అచ్చా! ఈ 2 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. ఓకే. కారణం ఏంటంటే ధనుసు రాశి వారిది తీసుకోండి. అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. హ్మ్. ఈ డిసెంబర్‌లో ఈ ఇయర్ ఎండింగ్‌లో ఏమైతుంది? రాహు కూడా తృతీయంలో ఉన్న రాహు ద్వితీయంలోకి వస్తున్నాడు. అష్టమ కేతు అవుతాడు. అష్టమ కేతు అపమృత్యు దోషంతో సమానం. ఇన్ని రోజులు కనీసం గురుబలం ఉంది వీరికి. ఆ! ఇప్పుడు ఆ గురుబలం కూడా పోతుంది. ఓహ్ మై గాడ్! రాహుబలం పోతుంది. రాహుబలం పోవడం వల్ల ఆర్థికంగా కూడా కొంచెం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అప్పుల పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే రాహు కదా ఇల్యూషన్స్ ఏదో జరుగుతది, ఏదో అయితదని వీళ్ళేదో ఊహించుకుంటారు కదా! అవేవి కరెక్ట్. జరగవు. ఆ! సాయం చేస్తా అన్న వాళ్ళు సాయం చేయరు. ఆ! సో, వాహనపరమైన చికాకులు, గండాలుంటాయి. శరీరానికి గాయాలయ్యేటువంటి అవకాశాలుంటాయి. మోసపోతాము. చిన్న చిన్న వాటికి అప్పులు చేయాల్సిన పరిస్థితి, మాట పడాల్సిన పరిస్థితులుంటాయి. ఇప్పుడు బృహస్పతి కూడా లేడు కదా! అవును. ఆయనతో బృహస్పతి కూడా పోయి అష్టమ స్థానంలోనే ఉన్నాడు కదా! మాటకు విలువ పడిపోతుంది. ఒకప్పుడు మనం మాట్లాడితే ఎదుటివాడు వింటాడు. ఇప్పుడు హ్మ్. మనం మాట్లాడితే ఎదుటివాడు వినడు, కన్విన్స్ అవ్వడు. సో, వృత్తిపరమైన చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలుంటాయి. హ్మ్. సో, నేను ఈ 2 రాశుల వారికి సింహరాశి వారికి కూడా అంతే. ఇటు అష్టమ శని, సప్తమ రాహు, శరీర స్థానం నందు ఇప్పుడు రేపు కేతు కూడా వస్తది. మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ కేతు ఉన్నాడు. హ్మ్. రేపు ద్వాదశం నందు ఉన్న గురుబలం కూడా పోతది. ఓకే. సో, ఈ 2 రాశుల వాళ్ళు కొంచెం వ్యక్తిగతమైన జ్యోతిషులను సంప్రదించి తగు జాగ్రత్తలైతే తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ 2 రైట్. రాశుల వాళ్ళు. రైట్. ఇక మరి పట్టిందల్లా బంగారం అయిపోయి అంటే నెలలోనే కోటీశ్వరులు అలా కాకుండా
మంచి జరిగే గ్రహాలు ఇవి. అట్లా ఏమి ఉండదండి. ఒక 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 గ్రహం మారినంత మాత్రాన అమాంతంగా వీళ్ళ లైఫ్ టర్న్ అదే అయిపోయి అదే అట్లా చేంజెస్ కాకుండా అవ్వవు. శుభం బట్ జరిగే కాకపోతే నేను ఏమంటున్నానంటే ఈ సంవత్సరం లైఫ్కి టర్న్ అయ్యేటువంటి ఒక రాశులకు సంబంధించి నేను చెప్తాను. చెప్పండి. Yes. నేను 3 రాశులు టర్న్ అప్ అవుతాను. ఉమ్. ఒక 3 రాశుల వారు వాళ్ళ వాళ్ళ జీవితాలలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఓ. ఎవరెవరికి అంటే ఒకటి కర్కాటక రాశి. ఉమ్. కర్కాటక రాశి వారికి శరీర స్థానంలో ఒక బృహస్పతి ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మాటకు విలువ పెరుగుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఓ. ఓకేనా, అనుకున్న పనులు సాధించుకుంటారు. ఎప్పటి నుంచో చేసిన ప్లాన్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకు ఒక మంచి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఆ హోదాని కానీ ఆ గౌరవ మర్యాదలు కానీ ఎంజాయ్ చేస్తారు. ఓకే. రెండవది వృశ్చిక రాశి వారు. ఉమ్. నవమ స్థానంలో బృహస్పతి రావడం వల్ల ఏమవుతారంటే గతంలో చేసిన పొరపాట్లన్నీ సరిదిద్దుకుంటారు వాళ్ళు. సో ప్లానింగ్ ప్రకారంగా వాళ్ళ లైఫ్ సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు, కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి, సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో సో గతంలో చేసినటువంటి యొక్క పొరపాట్లను ఫస్ట్ మెయిన్గా ఏంటంటే గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఓకే. దానివల్ల ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. సూపర్. మూడవ రాశి వచ్చేసి మీన రాశి. అచ్చా. ఈ రాశి వారికి ఏంటంటే మంచి ఛాలెంజింగ్ పెరుగుతుంది. ఓకే. అంటే నీతోటి కాదురా ఇది అన్నాం అనుకో, చెల్లేదు మనం ఇది ఏందో చేసి చూపించాలి అనే కాంక్ష వీళ్ళలో డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. రెండోది ఏంటంటే వీళ్ళు కొంచెం గుప్తంగా చాలా సైలెంట్గా ప్లానింగ్స్ చేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారు. అచ్చా అచ్చా. అంటే డెవలప్మెంట్కే పాజిటివే, అదేలేండి. నెగిటివ్ గురించి నేను చెప్పట్లేదు, అదేలేండి, అవును. పాజిటివే. కాకపోతే మీనరాశి వారు కొంచెం జన్మశని ఉంటుంది కాబట్టి కొంచెం వాహనాలు నడిపినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. చెడు వ్యసనాల దూరికి పోకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. మకర రాశి కూడా బాగుందన్నారు లేదా సార్? సప్తమ గురువు మకర రాశి కూడా బాగానే ఉంటుంది. ఆ, ఆ. మూడో ఇంట శని మంచి అదృష్టాన్ని కలగజేస్తాడు, Right. చేసే పనులు బాగుంటాయి, ఇంట్లో Okay. శుభకార్య నిర్వహణ Okay. ఉంటుంది, ఓకే. భూగృహ వాహన యోగాదులు కలిసి వస్తాయి. అదే అదే. సో మకర రాశి ఈసారి కూడా మకర రాశి సెవెంత్ లో వాళ్ళకి గురువు. బాగుందన్న. ఎవరైనా విద్యార్థులు వీసా ప్రయత్నాలు చేశారనుకోండి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. అలా వ్యక్తిగతమైనటువంటి కొన్ని రాశులు ఉన్నాయి, అలా అట్లేం లేవు. అదేలేండి, ఆ. బట్ నేను ఎప్పుడు చెప్పలేదు, నేను చెప్పను, ఇలా చెప్పేవాడిని కూడా నేను విమర్శిస్తాను కదా. అంతే కదా. పుట్టినల్లా బంగారం 100 కోట్లు అవును. సంపాదిస్తారు, లేదు, లేదు. ఇలాంటిది అయితే నేను చెప్పాను. అవన్నీ ఉట్టి అభూత కల్పనలు లేండి. అది ఏదో తమ్నేలుగా అట్రాక్టివ్ కనబడడానికి అంటే మీకు పెడతారు చాలా తప్ప. సార్లు కూడా చెప్పానండి. అవును. ఇప్పుడు ఒక చదువుకొని ఒక సిస్టమ్ ప్రకారంగా జ్యోతిషం చెప్పే వాళ్ళము ఇక్కడ కూర్చొని ఏది పడతారు నిరాధారంగా చెప్తామండి, మాట్లాడిపోతే అవును. పబ్లిక్ నన్ను అడగరు కావచ్చండి, కానీ నా తోటోళ్ళు నా అయ్యో. బ్యాచ్మేట్స్ అడుగుతారు కదా. సార్, ఇప్పుడు నేను నన్ను- పిహెచ్డి నన్ను- చేశాను, నన్ను గట్టిగా వేసుకుంటారు. ఇప్పుడు నా బ్యాచ్మేట్స్ కూడా నన్ను అడుగుతారు అంతే కదా. కదా. అవును. ఏం నువ్వు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాను, నువ్వు ఒక చదువుకున్నావు నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా అని వాళ్ళు నన్ను కూడా తిడతారు కదా. కరెక్ట్ కరెక్ట్. రైట్ గురుజీ. ఇంకొక అతి ప్రధాన సమస్య అంటే నేను కూడా ఫీల్ అవుతాను ఈ విషయంలో, నిజమేనేమో అనిపిస్తుంది నాకు కూడా. నరదిష్టి. నరదిష్టికి నల్లరాలైనా పట్టపట్ పగిలిపోతే అంటారు. దీన్ని ఎట్లా కనిపెట్టాలి గురుజీ? నాకు దిష్టి తగిలింది, పలానా వాళ్ళకి దిష్టి తగిలింది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నరదిష్టి అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా దాన్ని ఎలా డిఫైన్ చేయాలి, చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు కదా. మీరు కూడా మంచి అవును. రెగ్యులర్ గా యూజ్ అయ్యే Yes. క్వశ్చన్ ప్రతి మీరు వేశారు ఒక్కరికి కదా. తెలియాల్సిందే. సో అవును. ఏం లేదండి, నెగిటివ్ వైబ్రేషన్స్ ని మనం నరదిష్టి కింద తీసుకుందాం. అసలు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఎలా ఉంటది అది అంటే ముఖ్యం. ప్రతి మనిషిలో ఒక డివైన్ పవర్ ఉంటుంది. మనం జనరల్గా మన వాడుక భాషలో దాన్ని అరా అనేటువంటి ఒక పదం వాడుతూ ఉంటాం. అవును. మన అవును. తేజస్సు. అవును. మీరు ఏదన్నా ఒక దేవుడి ఫోటో కానీ ఏదైనా చూడండి, వెనక ఇట్లా ఒక లైట్ Yes. ప్రతి మనిషిలో ఉంటుంది, అది ఎన్లైటన్మెంట్ అంటూ ఉంటాం మనం కదా.